ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శ్రీ తెలుగు ఛానల్కు స్వాగతం. మన ఛానల్లో సౌందర్య లహరి శ్లోకాలు నేర్చుకుంటున్నాం కదా. ఒక్కొక్క శ్లోకం యొక్క తాత్పర్యము, దాని గురించి ఫలితము, అర్థము అన్నీ సులభంగా ఈజీగా నేర్చుకునే విధంగా చెప్పడం జరిగిందండి. ఇప్పటి వరకు 91 శ్లోకాలు నేర్చుకున్నాం కదా. 91వ శ్లోకం నేర్చుకోవాలనుకుంటే ఆ వీడియో లింక్ని కమెంట్ బాక్స్లో ఇస్తాము, చూసి నేర్చుకోండి. ఈ వీడియోలో 92వ శ్లోకం నేర్చుకున్నామండి. శ్లోకం చదువుతాను, వినండి. తర్వాత విడమర్చి నేర్చుకుందామండి. గతాస్తే మంచత్వం ద్రుహిణ హరి రుద్రేశ్వర భృతః శివ స్వచ్ఛాయ ఖటిత కపట ప్రచ్ఛద పటః త్వదీయానాం భాషాం ప్రతిఫలన రాగారుణతయా శరీరీ శృంగారో రస ఇవ దృశ్యాం దోగ్ధి కుతుకం. ఇప్పుడు విడమర్చి నేర్చుకుందాము. ఫస్ట్ లైను, గతాస్తే మంచత్వం ద్రుహిణ హరి రుద్రేశ్వర భృతః. గతాస్తే మంచత్వం ద్రుహిణ హరి రుద్రేశ్వర భృతః. రెండో లైను, శివ స్వచ్ఛాయ ఖటిత కపట ప్రచ్ఛద పటః. శివ స్వచ్ఛాయ ఖటిత కపట ప్రచ్ఛద పటః. కొన్ని పుస్తకాల్లో ఖటిత కపట అని ఉంది కదా. కొన్ని పుస్తకాల్లో ఎలా ఉంటుందంటే కపట ఘటిత అని ఉంటుందండి. ఎలాగైనా చదువుకోవచ్చు. కొన్ని పుస్తకాల్లో ఏమో అలా ఉంటుంది, కొన్ని పుస్తకాల్లో ఇలా ఉంటుందండి. చూసి చదువుకోండి. మూడో లైను, త్వదీయానాం భాషాం ప్రతిఫలన రాగారుణతయా. త్వదీయానాం భాషాం ప్రతిఫలన రాగారుణతయా. నాలుగో లైను, శరీరీ శృంగారో రస ఇవ దృశ్యాం దోగ్ధి కుతుకం. శరీరీ శృంగారో రస ఇవ దృశ్యాం దోగ్ధి కుతుకం. ఇప్పుడు కలిపి చదువుదామండి. గతాస్తే మంచత్వం ద్రుహిణ హరి రుద్రేశ్వర భృతః శివ స్వచ్ఛాయ ఖటిత కపట ప్రచ్ఛద పటః త్వదీయానాం భాషాం ప్రతిఫలన రాగారుణతయా శరీరీ శృంగారో రస ఇవ దృశ్యాం దోగ్ధి కుతుకం. ఇప్పుడు ఇంకోసారి చదువుదాము. గతాస్తే మంచత్వం ద్రుహిణ హరి రుద్రేశ్వర భృతః శివ స్వచ్ఛాయ ఖటిత కపట ప్రచ్ఛద పటః త్వదీయానాం భాషాం ప్రతిఫలన రాగారుణతయా శరీరీ శృంగారో రస ఇవ దృశ్యాం దోగ్ధి కుతుకం. ఇప్పుడు శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందామండి. అమ్మ దేవి, బ్రహ్మ విష్ణువు రుద్ర ఈశ్వరులు అను వేల్పులు నీకు మంచత్వమును పొంది ఉండగా కప్పుకొని దుప్పటిలాగున ఉన్న సదాశివ తత్వము తెల్లని కాంతులు కలిగి నీకు ఆనందము కలుగు చేయుచున్నది కదా తల్లి. ఇప్పుడు ఈ శ్లోకం చదువుకోవటం వల్ల మనకు ఎటువంటి ఫలితం ఉంటుందో తెలుసుకుందామండి. ఈ శ్లోకం రోజు ఎవరైతే చదువుతారో వింటారో వాళ్లకు రాజ్య లాభం కలుగుతుంది. అంటే రాజ్యమును పరిపాలించగలిగిన శక్తి వాళ్ళకు వస్తుంది. ఈ శ్లోకము రోజు చదువుతూ ఉంటే వాళ్లకు రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో, వాళ్ళ మన్నలను, ప్రజల మన్నలను ఎలా పొందగలగాలో నైపుణ్యత వస్తుందన్నమాట.
అలాగే పోయిన ఆస్తులను తిరిగి సంపాదించుకోగలుగుతారు. అంటే మనము ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం కదా, వ్యాపారాల్లో బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తాం కదా, ఆస్తులన్నీ తీసిపోయి అవన్నీ ఒక్కోసారి లాభాలు రాక నష్టాలు వస్తుంటాయి, ఆస్తులన్నీ పోగొట్టుకుంటాము. అలాగే రాజకీయాల్లో కూడా మనము ఎంతో అమౌంట్ని మనీని అక్కడ పెట్టుబడి పెడతాం అన్నమాట. మనము గెలవకపోవచ్చు. అలాంటప్పుడు ఈ శ్లోకం చదువుకుంటే మీకు చాలా మంచి జరుగుతుందండి. పోయినవన్నీ తిరిగి సంపాదించుకునే శక్తి లభిస్తుందంట. కాబట్టి ఈ శ్లోకము ఎవరైతే అలాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు తప్పకుండా ఈ శ్లోకం చదువుకోనండి, మీకు మంచి జరుగుతుందండి. ఈ శ్లోకము నేర్చుకున్నందుకు మీకు ధన్యవాదాలండి. నెక్స్ట్ వీడియోలో 93వ శ్లోకం నేర్చుకుందాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. శ్రీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.